ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో డానియల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరేంటంటే రోమేలుకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనంలో, మరియు దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను అని ఉంది. ఇక్కడ పిలుపు అనేటువంటి అంశాన్ని మనం తీసుకుంటే, దేవుడు ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను. 29వ అధ్యాయంలో అదే ఉంటుంది. ఎవరిని నిర్ణయించాడు, ఎప్పుడు నిర్ణయించాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలలో, తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను కుమారులుగా స్వీకరించడానికి ఆయన మనలను ఏర్పరచుకొనెను అని ఉంటుంది. అంటే మన పిలుపు, మన నిర్ణయం, అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించుకున్నాడు అంటే, ఈ మనుషులు అంటే ఆదాము అవ్వలు పుట్టక మునిపే, భూమి ఆకాశములను దేవుడు సృజించక మునిపే తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మనలను నీతిమంతులుగా తీర్చాలని, ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని నిర్ణయించడం అయిపోయింది. ఆ నిర్ణయం తర్వాత తగిన సమయములలో దేవుడు ఆయా వ్యక్తుల్ని పిలుస్తాడు. అదే పిలుపు. పిలుపు అంటే అదే. ఆ పిలుపు అనేది సువార్త ద్వారా, అంటే యేసు ప్రభు అప్పగించిపోయాడు కదా, మీరు సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మనం ప్రకటించడం అనేది సాధారణమైన పిలుపు. దేవుని పిలుపు అనేది ఒకటి ఉంది. దేవుని పిలుపు, అది ఎఫెక్టివ్ కాల్. ఈ పిలుపు ఎఫెసీ 2:1 మనం చూస్తే, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు ప్రేమతో మిమ్ములను బ్రతికించెను. మన కొరకు ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి మనలను పాపము నుండి ఆయన విడిపించెను, అనగా విమోచించెను. పాపం అనే దాస్యము నుండి మనల్ని దేవుడు విడిపించెను. తండ్రి నిర్ణయిస్తే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పాపం నుండి మనల్ని విడిపించెను. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఎవరి కోసం? తండ్రి యేసుక్రీస్తు ప్రభువుకు అప్పగించిన వారి కొరకు, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు అంటాడు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున నేను వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు 10వ అధ్యాయంలో. నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టుచున్నాను, నా గొర్రెలు నా స్వరము వినును. నా స్వరము విననటువంటి గొర్రెలు అవి నాయి కాదు. అంటే ఈ సువార్త సత్యము ఎవరైతే అంతరంగికంగా నమ్మి విశ్వాసం ఉంచుతాడో వాడు యేసు ప్రభు యొక్క గొర్రె. గొర్రెలంటే విశ్వాసులు. ఎవడైతే దానిని గ్రహించలేడో వాడు దేవుని యొక్క గొర్రె కాదు.
అందుకనే యోహాను సువార్త 16:8 ఆదరణకర్త వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గురించియు ఒక మనిషిని ఒప్పింపజేయును. ఈ సువార్తను మనకు అర్థమయ్యేటట్లు చేసేది, మనం వింటాం, మనం దేవుని యందు విశ్వాసం ఉంచేటట్లు చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోనికి వచ్చి ఆ వ్యక్తికి ఆ యొక్క వాక్యమును అర్థమయ్యేటట్లు చేసి పాపాన్ని గురించి ఒప్పింపచేసేది పరిచర్య ఎవరిది అంటే పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి నిర్ణయించాడు, కుమారుడు ప్రాణం పెట్టాడు. ఈ సువార్తను మనకు అర్థమయ్యేటట్టు చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ యొక్క రక్షణ అనేటువంటిది, రక్షణ అంటే ఏంటి? బైబిల్ చెప్పే రక్షణ మన ఆత్మలను నరకము నుండి తప్పించి మనకు జీవాన్ని ఇవ్వడం, అది రక్షణ. ఆ రక్షణ గురించి భూతకాలంలో నిర్ణయించబడి వర్తమాన కాలంలో మనకు అనుగ్రహించి భవిష్యత్తు కాలంలో దాన్ని సంపూర్ణము చేయబోతున్నాడు. అది ఒక క్షణంలోనో ఒక టైంలోనో వచ్చినటువంటిది కాదు. వివిధ ప్రక్రియల ద్వారా ఆయా సందర్భాలలో సమయములలో దేవుడు మనకు అనుగ్రహించినది. అందుకనే ఎఫెసీ పత్రిక 1:13 మీరు రక్షణ సువార్తను, మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ముందు ఆ సువార్త వాక్యాన్ని మనం వినాలి. ఏ విధంగానైనా ముందు వినకుండానే దేవుడి దగ్గరికి పోడు, ఎవరో ఒకరి ద్వారా వింటారు ఒక వ్యక్తి. అదే పిలుపు. ఆ పిలుపు ద్వారా మనం వెళ్ళి దేవుని వాక్యమును వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కార్యాన్ని జరిగించి ఆ యొక్క హృదయాన్ని తెరిచి మన మనోనేత్రములను వెలిగించి మన అంతరంగంలో ఆ సత్యానికి మనం కావలసిన, ఆ సత్యాన్ని నమ్మడానికి కావలసిన విశ్వాసాన్ని కూడా అది పరిశుద్ధాత్మ దేవుడే మనకు అనుగ్రహించి మనలను దేవునికి విశ్వాసపాత్రులుగా ఉండేటట్టు చేస్తాడు. కాబట్టి రక్షణ అనేది తండ్రి అయిన దేవుడు నిర్ణయించితే